ఎప్పుడైతే నీ జీవితంలో నేను పాపిని అనుకుంటావో అక్కడి నుంచి దేవుని కార్యం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నేను దోషిని, దేవునికి నాకు మధ్యగా నా దోషములు అడ్డుగా ఉన్నవి, ఆ దోషం పోగొట్టుకోవాలనే మనసు మొదలైందో అక్కడ పరిశుద్ధాత్మ ఎంటర్ అయిపోతాడు. అక్కడే దేవునికి నీ కనెక్షన్ కలుస్తుంది. అప్పటి వరకు ఆయన దూరంగా ఉండి ఒక అభిమానిగా నువ్వు ఉంటావు. ఒక గుడికొచ్చే అభిమానిగా, ఫ్యాన్ కొన్న అభిమానిగా, పాస్టర్ గారికి అన్నం పెట్టే అభిమానిగా, అర్థమవుతుంది మీకు, కానికిచ్చే అభిమానిగా. ఈ అభిమాని కార్యక్రమాలన్నీ కూడా సూపర్ లెవెల్లో చేస్తాను. ఇది మారు మనస్సు అనేది తెలియకుండా, బాప్తిస్మం రాకుండా, రక్షణానుభవంలోకి రాకుండా ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడి కార్యం ఎప్పుడు మొదలవుద్దంటే, నేను పాపిని, నాకు యేసయ్య కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఈ లోకానికి, ఆయన నాలోకి రావాలి. కాబట్టి పశ్చాత్తాపడితే దేవునికి నాకు ఒక చక్కని అనుబంధం ఏర్పడద్దని ఎప్పుడైతే నీ కోరికతో ఉంటావో, నీకు నువ్వుగా నీ పాపాన్ని చూసుకుంటావో, అక్కడి నుంచి దేవుని కార్యం నీ జీవితంలో దాన్ని ఏమైనా స్టార్ట్ అవుతుంది.